సరోవర కన్య. పూర్వకాలమందు కళ్యాణపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒక కొండపైన కట్టబడింది. కొండ దిగువన అందమైన కొలను ఉన్నది. ఆ కొలం దగ్గరే రేబాలుడు అనే పిల్లవాడు అతని తల్లి నివసిస్తూ ఉండేవారు. వీళ్ళు తప్ప ఆ కొలం దగ్గర మరెవ్వరూ ఉండేవారు కాదు. రేబాలుడు కళ్యాణపురంలో ఉండే గ్రామస్తుల పశువుల్ని కొలను వద్దకు తీసుకువచ్చి మేపుతూ ఉండేవాడు. ఒక రోజున రేబాలునికి ఒక చిత్రం కంటపడింది. రాక్షస రూపాలతో కొన్ని ఎద్దులు కొండపైన మైదానంలోకి ఎక్కిపోతున్నాయి. ఆ వింత ఎద్దులను ఒక హంస తోలుతున్నది. అతను అలా చూస్తూ ఉండగానే ఆ హంస ఒక చక్కని కన్యగా మారిపోయింది. ఆమె రేబాలుని వద్దకు వచ్చి అతని చేతిలో ఒక రొట్టె ముక్క పెట్టి దీనిని తీసుకొని తినవలసింది అని చెప్పి అదృశ్యమైపోయింది. మరుక్షణంలో ఆ వింత ఎద్దులు కూడా మాయమైపోయినాయి. ఇంటికి పోయి ఈ చిత్రాలన్నీ రేవాలుడు తల్లితో పూసగుచ్చినట్లు చెప్పి ఎలాగైనా ఆ కన్యను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఇది చూచి అతని తల్లి, అబ్బి, ఆ కన్య ఎవరో కూడా మనకు తెలియదయ్యా. అయినా ఇలాంటి వింతలు చేయగల ఆ పిల్ల ఎవరో దేవకన్య అయి ఉంటుంది కానీ మానవ కన్య కాదు. ఆ పిల్లకు నీకు పెళ్లి ఎలా కుదురుతుంది? నా మాట విని ఆ ఆలోచన మానుకో అని నచ్చజెప్పింది. తల్లి ఎంత బోధించినా రేబాలునికి ఆమె మాటలు రుచించలేదు. అతను ఏదో పనిగా ఆమె కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక పున్నమి రోజున కొంత ఒడ్డు నుంచి కొలంలో ఏదో తన వైపు కొట్టుకు వస్తున్నట్లు రేబాలునికి కనపడింది. చేరువుకు రాగానే అది ఒక రొట్టె ముక్క అని రేబాలుడు గ్రహించాడు. దాన్ని చూడగానే అతనికి ఆ కన్య గుర్తుకు వచ్చి ఆ రొట్టె ముక్కను తినివేశాడు. రేబాలుడు రొట్టె ముక్క తిన్న వెంటనే కొలంలో శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఏమిటో అని చూచే వరకు అవి మునుపు అతను చూచిన వింత ఎద్దులే. ఎద్దుల వెనక ఒక బంగారపు చిన్న పడవ కనపడింది. పడవ ఒడ్డుకి రాగానే అందులో నుంచి తాను ప్రేమించిన సరోవర కన్య దిగివచ్చింది. అప్పుడు రేబాలుడు తన మనసులో కోరిక ఆమెతో చెప్పే వరకు ఆమె, రేబాలుడా, నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు సమ్మతమే. అయితే నీవు మానవుడవు, నేను దేవకన్యను. కానీ ఒక షరతుకు ఒప్పుకున్నట్లయితే నీ కోరిక నెరవేరుస్తాను అన్నది. రేబాలుడు, సుందరి, నీవు ఎటువంటి కఠినమైన షరతు పెట్టినా సరే నాకు అంగీకారమే, అదేమిటో చెప్పు అన్నాడు. పెళ్ళైన తర్వాత కూడా నీవు నా పైన ఇంతటి మక్కువతోనే ఉండాలి సుమా. ఎప్పుడైనా నన్ను ఉదాసీనంతో చూచి కోపగించుకున్న పక్షముందు 3 తడవల వరకు ఊరుకుంటాను. మూడోసారి నీ కంటికి అగపడకుండా పోతాను. ఇదే షరతు అని సరోవర కన్య అన్నది. అలా ఎన్నడూ జరగదు అని రేబాలుడు ఆమె పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు. తన షరతుకు రేబాలుడు ఒప్పుకోగానే ఆమె మానవ రూపం ధరించి గాంధర్వ విధానంతో అతన్ని అక్కడే పెళ్లి చేసుకుంది. తరువాత రేబాలుడు ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. రేబాలుని తల్లి కూడా చాలా సంతోషించింది. సరోవర కన్యకు కొక్కొలులుగా పసుధనం ఉన్నది. ఆమెకు ఆ కొండల మీద ఎన్నో గోభూములున్నాయి. పెళ్లి కావడంతోనే తన పశువులన్నిటినీ ఆమె భూలోకానికి తోలుకువచ్చింది. వీటిని రేవాలుడు కొండపైకి తీసుకుపోయి మేపుతూ ఉండేవాడు. కొద్ది కాలానికే వారికి లక్షణమైన కొడుకులు, అందమైన కుమార్తెలు పుట్టారు. అంతా హాయిగా ఉంటున్నారు. ఇలా ఉండగా ఒకనాడు వారు దైవ దర్శనం కోసమని గుడిలోకి వెళ్లారు. ఆ రోజు పర్వదినం కావడం చేత జనసమర్థం ఎక్కువగా ఉన్నది. రేబాలునికి పొలం పని మీద దృష్టి పోయింది కనుక మరొకప్పుడు రావచ్చు, పోదాం అన్నాడు. అదేం మాట, దర్శనం చేసుకోకుండా పోవడమా అన్నది అతని భార్య. వస్తేరా, లేకుంటే ఇక్కడనే ఉండిపో అంటూ అతన్ని కోపగించాడు. అప్పుడు ఆమె భర్తకు పెళ్లినాటి మాట జ్ఞాపకం చేసి షరత్తు తప్పడం ఇది మొదటిసారి అని అతన్ని హెచ్చరించింది. రేబాలుడు తన పొరపాటు ఒప్పుకొనక తప్పింది కాదు. కొంతకాలం హాయిగా గడిచిపోయింది. ఇంతలో రేబాలుని పొరుగున ఉండే ఒక స్నేహితుడు చనిపోవడం చేత ఆ ఇంటికి వారు పరామర్శకు పోవాల్సి వచ్చింది. అక్కడికి వచ్చిన వారందరూ విచారంలో మునిగి ఉండడం చూచి సరోవర కన్య పకపకా నవ్వడం మొదలెట్టింది. తనలో దైవత్వం ఉండటం చేత ఆ చనిపోయిన వాని నిజస్థితి ఆమె ఒక్కతికి మాత్రమే గోచరించింది. ఆ చనిపోయినవాడు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడి మరణించిన తర్వాత స్వర్గానికి పోయి సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉన్న ప్రాణాన్ని చూచి ఈ అమాయకులందరూ ఎందుకిలా దుఃఖిస్తారు అని ఆమెకు నవ్వొచ్చింది. ఇది చూచి రేబాలుడు తన భార్య పెట్టిన షరతు మరిచి, పిల్లవాడు చచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీకు నవ్వుగా ఉందా అని ఆమెపై కోపగించాడు. అప్పుడు సరోవర కన్య అతనితో, రెండోసారి షరత్ తప్పిపోయావు, జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించింది. అతను జరిగిన దానికి విచారించి ఇక ముందు జాగ్రత్తగా నడుచుకుంటానని తన నిశ్చయాన్ని తెలిపాడు. ఈ మాట అన్నాడే కాని అతను సంసార సౌఖ్యంలో పడి ఈ గొడవే మర్చిపోయాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక రోజున వారు ఒక పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. పెళ్లికి వచ్చిన అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. దేవతా అంశ కలది గనుక
సరోవర కన్యకు మాత్రం ఈ పెళ్లి అవుతున్న వధువు వరుడు త్వరలోనే కష్టాల్లో మునిగిపోతారనే రహస్యం తెలుసు. అందుచేత ఆమె వారి దుస్థితిని తలుచుకొని ఎడతెగని విచారంతో ఏడుస్తూ కూర్చుంది. రేవాలుడు వచ్చి ఊరడింపబోయాడు. కానీ ఆమె దుఃఖం తగ్గలేదు. చివరకు అతనికి విసిగెత్తి, ఛీ, శుభమని వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటే అర్థం లేని ఈ ఏడుపు ఏమిటి అని కోపగించు. అప్పుడు ఆమె భర్తతో, ఇది మూడోసారి నువ్వు నా పైన కోపగించుకోవటం. నేను పెట్టిన షరతు తప్పావు కనుక నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తక్షణమే ఆమె తన పూర్వపు రూపాన్ని పొంది ఒక్కసారిగా మాయమైంది. ఆమెను ఎలాగైనా పట్టవలననే ఆశతో రేవాలుడు కొలను వద్దకు ఆత్రంగా పరిగెత్తాడు. ఆమె కనపడలేదు. సూర్యుడు అస్తమించే వరకు అతనలా కనిపెట్టుకొని ఉన్నా ఆమె జాడ తెలియనే లేదు. నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. ఎంతకాలమో రేవాలుడు, అతని కొడుకులు, కూతుళ్ళు ఆ కొలను వద్ద విచారంతో రాత్రింబగళ్ళు నిరీక్షిస్తూ కూర్చున్నారు. ఆ పిల్లలకు ఒక రాత్రి సరోవర కన్య తన నిజరూపంతో కనిపించింది. ప్రేమతో ఆమె తన బిడ్డలను చీరదీసుకొని దీవించింది. కుమార్తెలతో, అమ్మలు, మీరు మన పశువులను కొండ మీదకు తోలుకుపోయి మేపుతూ నాయనగారికి సాయపడండి అని హితువు చెప్పింది. కుమారులిద్దరినూ పిలిచి, నాయన, నా కడుపున పుట్టిన మీరు ప్రయోజకులై శాశ్వతమైన కీర్తిని గడించాలి. మీరు మానవుల వ్యాధులను కుదర్చటానికి నడుం కట్టండి. మీరు కొరన వద్దనున్న కొండ ఎక్కి నన్ను తలుచుకున్నట్లయితే నేను అదృశ్య రూపంతో మీ వద్దకు వచ్చి మహిమగల మూలికలన్నీ ఆనవాలు చూపిస్తాను. నా దీవెన వల్ల మీకు వైద్యశాస్త్రం సహజ సిద్ధంగా అబ్బిపోతుంది. ఆ శాస్త్రం ప్రకారం మీరు కనిపెట్టిన మూలికలను ప్రయోగిస్తే ఎంత ప్రమాదమైన జబ్బైనా ఇట్టే నయమైపోతుంది. పంచభూతములు ఉన్నంతకాలం మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోయింది. వారు ఈ వింతలన్నీ తండ్రికి వినిపించే వరకు అతను కూడా చాలా సంతోషించాడు. మర్నాటి నుంచి పిల్లవాళ్ళు ఇద్దరూ కొండపైకి పోయి తల్లి చలువ వలన అమోఘమైన మూలికలు సేకరించి వచ్చి మానవ సేవ చేయడం ప్రారంభించారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.